How are you? Bagunnara? This is Vijayalakshmi coming and presenting myself to you with the topic expressing likes. Okay? Welcome to Vijayanand EduHub channel. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎనీ క్యాండిడేట్, ఎనీ పర్సన్, ఎనీ టీచర్, ఎనీ స్టూడెంట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ది టాపిక్. మనం జనరల్గా మన ఇష్టాలు చెప్తుంటాం. అంటే ఇష్టము అయిష్టము రెండు ఉన్నాయి. ఇష్టాలు అనడంలో ఇష్టం అయిష్టము రెండు ఉన్నాయి. సంధి కలిసి ఇష్టాలు అవుతాయి. ఈరోజు మనం ఇష్టం ఎలా చెప్తాం, తెలుగులో ఎలా చెప్తాం? తెలుగులో ఇష్టాలు చెప్పినప్పుడు నాకు కాఫీ అంటే ఇష్టము, బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టము, ఓకే, ట్రావెలింగ్ అంటే నాకు ఇంకా అసలు ఒళ్ళు తెలియదు అంత ఇష్టం, ఓకే, అలాగే బొమ్మలు అంటే పిచ్చి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన రకరకాలవన్నీ కూడా ఓవరాల్గా దేని తెలియజేస్తాయంటే మనకి దాని మీద ఉండే ఇష్టం తాలూకా ఇంటెన్సిటీని తెలియజేస్తాయి. క్యాజువల్గా ఇష్టం ఉండడం, బాగా ఇష్టం ఉండడం, పిచ్చిగా ఇష్టం ఉండడం, ఇలాగనమాట. ఓకే, అలాగే ఇంగ్లీష్లో కూడా లైక్స్ అంటే ఇష్టం చెప్పేటప్పుడు ఐ లైక్ కాఫీ అని, లేదా ఐ లైక్ టీ అని, ఐ లైక్ మూవీస్ అని చెప్పడమే కాకుండా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్లో, డిఫరెంట్ కాంటెక్స్ట్లో ఇంటెన్సిటీని కూడా తెలియజేసేటప్పుడు ఎలా చెప్పాలనేది ఈరోజు మన టాపిక్. ఒకసారి చూసిద్దామా? అయితే చూడండి, ఎక్స్ప్రెసింగ్ లైక్స్లో సిచ్యుయేషన్స్నే రాశాను. ఓకే, కామన్గా ఎలా చెప్తాము అంటే న్యూట్రాలిటీ మరి అంత ఎక్కువగా లేదు కానీ జస్ట్ కొంచెం ఉంది అనుకున్నప్పుడు ఎలా చెప్తాము, బాగా స్ట్రాంగ్గా ఇష్టం ఉంది, బలమైన కోరిక ఉంది అన్నప్పుడు ఎలా చెప్తాము, చాలా క్యాజువల్ అంటే ఫ్రెండ్స్తోని అలా మాట్లాడి వెరీ క్యాజువల్గా చెప్పేటప్పుడు స్పోకెన్లోని ఎలా చెప్తాం అనేది ఉంది. అలాగే ఫార్మల్ సిచ్యుయేషన్లో, ఫార్మల్ అంటే మనకన్నా పెద్దవాళ్ళు కానీ, అఫీషియల్గా ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, ఇంకెవరైనా అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వయసులో మనకన్నా పెద్దవాళ్ళు కావచ్చు, లేదా మనం గౌరవించే పరిస్థితుల్లో అంటే కొంతమందికి, కొన్ని బంధువుల్లో కూడా కొంతమందికి మనం ఎప్పుడూ మర్యాదపూర్వకంగానే ఉండాలి. ఓకే, అలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ అది ఫార్మల్ అట్మాస్ఫియర్. ఆ పరిస్థితుల్లో ఎలా చెప్పాలి. అలాగే లైక్ ఒక్కొక్కసారి రెండు వస్తువులు పెట్టినప్పుడు మనం దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం అనేది చెప్పేటప్పుడు ప్రిఫర్ యూజ్ చేసి కూడా చెప్తాం. ఓకే, అవి ఒకసారి చూద్దాం. ఇప్పుడు కామన్గా చాలా మామూలుగా చెప్పేటప్పుడు ఐ లైక్ అని చెప్పచ్చు. ఐ లైక్ మూవీస్, ఓకే, ఐ లవ్ మూవీస్. ఐ ఎంజాయ్ అంటే నాకు చాలా సరదాగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది మూవీ చూస్తున్నప్పుడు, చాలా ఆనందంగా. లేకపోతే కొంతమందికి కాఫీ తాగుతూ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే, ఆ అనుభవించే ఆ ఫీలింగ్ని బట్టి కూడా ఐ ఎంజాయ్. అలాగే ఐఎమ్ ఫాండ్ ఆఫ్ కాఫీ. ఇక్కడ నేను కాఫీ ఒకటే చెప్తున్నాను అనుకోవద్దు, నేను మార్చి కూడా చెప్తాను. మీరు మీకున్న ఫీలింగ్ని బట్టి మీరు దాన్ని మార్చుకోవచ్చు. ఓకే, ఐ లైక్ కాఫీ. ఓకే, అండ్ I love reading. I enjoy cooking. కుకింగ్ చేస్తూ నాకు చాలా సరదాగా, కుకింగ్ చేయడం అంటే నాకు చాలా సరదా. ఓకే, ఐఎమ్ ఫాండ్ ఆఫ్ వాచింగ్ మూవీ. ఓకే, ఇవన్నీ కూడా జస్ట్ మామూలుగా లిటిల్ బిట్ ఆఫ్ ఇష్టం ఉన్నా కూడా మనం ఇలాగా చెప్పచ్చు. ఓకే, ఇంకా స్ట్రాంగ్గా అంటే బాగా ఎక్కువగా ఇష్టం ఉన్నప్పుడు ఐ రియల్లీ లైక్. ఒక్కొక్కసారి ఐ రియల్లీ లైక్ అంటే నాకు ఎంతో 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 ఇష్టం అని చెప్పేటప్పుడు ఇలాగా ఐ రియల్లీ లైక్ అనొచ్చు, ఐ రియల్లీ లైక్ అని. కానీ 2 to 3 టైమ్స్ పెట్టుకుంటే చెప్పడం వల్ల ఏంటంటే ఎక్కువగా దాని మీద మనకున్న అత్యంతమైన ఇష్టాన్ని మనం నొక్కి చెప్తున్నట్టు అనమాట అక్కడ. అలాగే ఐఎమ్ క్రేజీ అబౌట్ సింగింగ్ ఆర్ సింగింగ్ సాంగ్స్ అంటే ఒక వెర్బ్తో కూడా రావచ్చు. ఐఎమ్ క్రేజీ అబౌట్ సింగింగ్ సాంగ్స్, ఐఎమ్ క్రేజీ అబౌట్ సాంగ్స్ అంటే దీని తర్వాత ఒక నౌన్ రావచ్చు, ఒక వెర్బ్తో కలిసిన దాన్ని జెరండ్ అంటారు, లైక్ సింగింగ్ సాంగ్స్. అలాగే ఐ రియల్లీ లైక్ వాచింగ్ మూవీ అనొచ్చు, ఐ రియల్లీ లైక్ మూవీ అని కూడా అనొచ్చు. ఓకే, ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్
అంటే అదంటే ఒక లక్ష్యం అనమాట. ఎలాగైనా అందులో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చాలా ప్యాషనెట్గా చేస్తారు ఆ పని. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ చేస్తారు చూడండి, కొంతమంది హైకింగ్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే లైఫ్లో ఒక టార్గెట్ పెట్టుకుని ఎలాగైనా, అంత ఇష్టం వాళ్ళకి, ఎలాగైనా నేను హయ్యెస్ట్ మౌంటైన్ని ఎక్కాలి, లేకపోతే ఇన్ని కిలోమీటర్స్ నేను రన్ చేయాలి అని ఒక టార్గెటెడ్గా ఇష్టం ఉంది కాబట్టి ఆ టార్గెట్ ఏర్పరచుకుంటారు. ఓకే, అలా టార్గెటెడ్గా. అలాగే పాటలు పాడేవాళ్ళు ఉన్నారు అనుకోండి, జనరల్గా ఎలాగైనా సరే నేను ఏదో ఒక రోజు మంచి సింగర్ని, ప్లేబ్యాక్ సింగర్ని అవ్వాలి అనే ఒక టార్గెట్ పెట్టుకుని. అలాగే చదువు విషయంలో కూడా నేను ఖచ్చితంగా నేను ఐఏఎస్ అయ్యి తీరాలి, లేదా నేను ఖచ్చితంగా డాక్టర్ని అయి తీరాలి మామూలుగా కోరుకుంటే అది అవ్వదు కదా. అలాంటప్పుడు అంత వెరీ వెరీ స్ట్రాంగ్ డిజైర్ ఉంటే దాని గురించి దే విల్ బికమ్ వెరీ మచ్ ప్యాషనేట్. అంటే ఇంకా అదే లక్ష్యంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. సో దట్ ఈస్ ప్యాషనేట్. అయితే ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ అనేది రావాలన్నమాట. ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ రన్నింగ్, ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ బికమింగ్ ఎ డాక్టర్. ఓకే, అలాగా ఐఎమ్ ప్యాషనేట్ అని వాడచ్చు. అలాగే క్యాజువల్గా ఇంకా ఫ్రెండ్స్ తోటి, కొలీగ్స్ తోటి, మనకన్నా చిన్నవాళ్ళతోటి, అది క్యాజువల్ అట్మాస్ఫియర్. అందులో ఐఎమ్ ఇంటూ మూవీస్ అని ఎగ్జాంపుల్ ఒకటి రాశాను. ఐఎమ్ ఇంటూ రీడింగ్ బుక్స్, ఐఎమ్ ఇంటూ ప్లేయింగ్ క్రికెట్, లేదా ఐఎమ్ ఇంటూ క్రికెట్ అంటే వెర్బ్తో కలిపి ఒక నౌన్ చెప్పచ్చు, లేదా ఓన్లీ నౌన్ కూడా చెప్పచ్చు. ఓకే, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ క్రికెటర్స్. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, నాకు తెలియదు పేర్లు. టెండూల్కర్ రిటైర్ అయిపోయారు అనుకోండి, ఆ విషయం తెలిసి నాకు. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ టెండూల్కర్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సమ్ సెలబ్రిటీ, చిరంజీవి ఆర్ ప్రభాస్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎస్ జానకి. ఇలాగా ఇక్కడ ఎవరైనా నౌన్ పెట్టుకోవచ్చు, లేదా ఒక జెరెండ్ని కూడా పెట్టుకోవచ్చు. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మ్యూజిక్ అని కూడా పెట్టుకోవచ్చు. జెరెండ్ కాదు, నౌన్ పెట్టుకోవచ్చు. సారీ, ఐఎమ్ కీన్ ఆన్ ట్రావెలింగ్. ఇక్కడ చూసుకోండి, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్, ఇక్కడ ఆఫ్ రావాలి ప్రపోజిషన్. ఓకే, ఐఎమ్ కీన్ తర్వాత ఆన్ అనే ప్రపోజిషన్ రావాలి కాంటెక్స్లో. ఐఎమ్ కీన్ ఆన్ ట్రావెలింగ్ అంటే చాలా ఆసక్తి అనమాట. ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఆసక్తి, అభిరుచి, ఇష్టము, కోరిక. ఇవన్నీ కూడా మన మనసులో ఉన్న ఇష్టం తాలూకా ఇంటెన్సిటీని, తీవ్రతని తెలియజేస్తుంటాయి. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎ నౌన్. దట్ నౌన్ మే బీ ఎ పర్సన్, మే బీ అన్ యాక్షన్. ఓకే, అలా చెప్పుకోవచ్చు. అలాగే ఐఎమ్ కీన్ ఆన్ ట్రావెలింగ్, ఐఎమ్ కీన్ ఆన్ రీడింగ్, ఐఎమ్ కీన్ ఆన్ ప్లేయింగ్. అగైన్ ప్లేయింగ్ మ్యూజిక్, ప్లేయింగ్ గిటార్, ప్లేయింగ్ వీణా, ఇలా ఏదైనా కావచ్చు. జస్ట్ ప్లేయింగ్ కూడా అంటే దాని మీనింగ్ కరెక్ట్గా కన్వే అవ్వాలంటే ఏదైనా ప్లేయింగే. క్రికెట్ అయినా ప్లేయింగ్ అని అంటాం, వీణా అయినా ప్లేయింగ్ అని అంటాం, ఆర్ ఎనీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. కాబట్టి మీరు స్పెసిఫిక్గా చెప్పాలనుకున్నప్పుడు ఐఎమ్ కీన్ ఆన్ ప్లేయింగ్ గిటార్, లేదా ఐఎమ్ కీన్ ఆన్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఇలాగ ప్లేయింగ్ తర్వాత స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటే అది కూడా చెప్పచ్చు అనమాట. లేదా జస్ట్ ఐఎమ్ కీన్ ఆన్ ప్లేయింగ్. సో దట్ మే బీ అండర్స్టూడ్. మీ అభిరుచులు తెలిసిన వాళ్ళకైతే ఖచ్చితంగా అది అర్థమైపోతుంది. అలాగా క్యాజువల్ అట్మాస్ఫియర్లో ఇలాగా ఐఎమ్ ఇన్ టు ఇట్, ఐఎమ్ ఇన్. ఓకే, అంటే నీకు ఇష్టమైన, నాతో పాటు వస్తావా, నాతో పాటు వర్క్ చేస్తావా అంటే ఐఎమ్ ఇన్ టు ఇట్. ఓకే, అలా కూడా చెప్పచ్చు. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చెప్పాను. ఐఎమ్ కీన్ ఆన్ ట్రావెలింగ్, దట్స్ ఓకే. దెన్ నెక్స్ట్ వన్ ఫార్మల్ అట్మాస్ఫియర్లో. ఈ ఫార్మల్ అట్మాస్ఫియర్ అంటే చెప్పాను కదా, ఎల్డర్స్ అంటే ఏజ్లో పెద్దవాళ్ళు, పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు కానీ, పై అధికారులు కానీ, మనం చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడాల్సిన వ్యక్తులు కానీ ఉన్నప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్ జనరల్గా వాడతాం అన్నమాట. ఓకే, ఐ క్వైట్ లైక్ మల్టీగ్రెయిన్ బ్రెడ్, లేదా ఐ క్వైట్ లైక్ ప్రెజెంటింగ్ ఎ ప్రాజెక్ట్, అలా కూడా చెప్పచ్చు. ఐ హ్యావ్ ఎ లైకింగ్ ఫర్. ఐ క్వైట్ లైక్ అన్నప్పుడు అక్కడ నౌన్ ఆర్ జెరన్ ప్లస్ నౌన్ వస్తుంది. అలాగే
ఐ హ్యావ్ ఏ లైకింగ్ అన్నప్పుడు లైకింగ్ తర్వాత ఫర్ అనే ప్రపోజిషన్ ఉండాలి, అది చూసుకోండి. లైకింగ్ అని ఎప్పుడైతే అన్నారో దాని పక్కన ఫర్, ఐ హ్యావ్ ఏ లైకింగ్ ఫర్ సో అండ్ సో, దట్ మేబీ ఎనీథింగ్, మీకు ఇష్టమైనది ఏదైనా పెట్టుకోండి. ఐ హ్యావ్ ఏ లైకింగ్ ఫర్ టీ ఆర్ ప్రజెంటేషన్ ఆర్ ఫర్ దిస్ వర్క్ అని పెట్టుకోవచ్చు. అలాగే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్, ఇక్కడ ఏంటంటే మీరు చూసుకోవాల్సింది ఏ ఎక్స్ప్రెషన్ వాడినప్పుడు ఎలా వాడాలి. ఇప్పుడు లైకింగ్ అన్నప్పుడు దీనిలాగా ఐ క్వైట్ లైక్ అన్నప్పుడు ఒక నౌన్ పెడతాం కదా, టీ పెట్టామనుకోండి, లేదా ప్రెజెంటింగ్ ఏ ప్రాజెక్ట్ అనో ప్రెజెంటింగ్ ఏ పీపీటీ అని చెప్పామనుకోండి. ఇక్కడ మనం ఐ హ్యావ్ ఏ లైకింగ్ ప్రెజెంటింగ్ ఏ పీపీటీ అంటే అది తప్పు అయిపోతుంది. లైకింగ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఫర్ ఉండాలి, కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ చూసుకోండి. అలాగే నెక్స్ట్ వన్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్, ఈ పని చేయడం అంటే నాకు ఆసక్తి ఉంది. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్, ఇంట్రెస్టెడ్ తర్వాత ఇన్ రావాలి, ఐ హ్యావ్ ఏ లైకింగ్ ఫర్ రావాలి. ఆ ఇంట్రెస్టెడ్ గుర్తుపెట్టుకుని ఇన్ను వదిలేకండి, వదిలేస్తే గ్రామటికల్గా అది రాంగ్ అవుతుంది. ఇక్కడ ఐఎమ్ షార్ట్ ఫామ్ వాడాను చూడండి, అక్కడ ఒక 1 or 2 letters మిస్ అయిందని ఒక ఇండికేటర్గా ఈ అపోస్ట్రోఫీని వాడతాం. ఐఆమ్ని షార్ట్ ఫామ్ చేసి ఐఎమ్ పలికేటప్పుడు కూడా ఐఎమ్ అనాలి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రావెలింగ్. ఇక్కడ చూడండి ఐఎమ్ కీన్ ఆన్ పెట్టాం, ఇక్కడ కీన్ వచ్చినప్పుడు ఆన్ ఉండాలి, ఇంట్రెస్టెడ్ వచ్చినప్పుడు ఇన్ ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఐ ఫౌండ్ దిస్ బుక్ యూస్ఫుల్. ఒక బుక్ చదివారు, చాలా బాగుంది అనిపించింది. అంటే ఒక ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఆ బుక్లో ఉన్న మెటీరియల్ అంతా కూడా దానికి మ్యాటర్ అంతా కూడా దాన్ని పనిచేస్తుంది అనిపించినప్పుడు ఐ ఫౌండ్ దిస్ బుక్ యూస్ఫుల్. ఓకే, అండ్ ఐ ఫౌండ్ దిస్ బుక్ ఎంజాయబుల్, ఇలా ఏదైనా వాడుకోవచ్చు. అలాగే అది కూడా ఇష్టాన్ని తెలియజేస్తుంది అనమాట. ఓకే, ఇలాగా ఫార్మల్ అట్మాస్ఫియర్లో వాడే ఎక్స్ప్రెషన్స్ ఇవి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రిఫర్తో కూడా మనం చెప్తాం. ఈ ప్రిఫర్లో కూడా 2 రకాలు ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ చూడండి, ఐ ప్రిఫర్ సాంగ్స్ టు మూవీస్, అంటే రెండిటి మధ్య పోల్చి చెప్తున్నప్పుడు ప్రిఫర్ వాడేటప్పుడు అది కూడా ఐ ప్రిఫర్ సాంగ్స్ టు మూవీస్ అంటే మూవీస్ కన్నా సాంగ్స్ నేను ప్రిఫర్ రెండు ఇష్టమే, అక్కడ రెండిటికి లైకింగ్ ఉంది, బట్ రెండిట్లోని ఏది ఎక్కువ అంటే సాంగ్స్ అన్నమాట. అలాగే ప్రిఫర్ వాడినప్పుడు టు ఖచ్చితంగా ఉండాలి. సో ఐ ప్రిఫర్ నౌన్ టు, అగైన్ ఇంకొక నౌన్ కావచ్చు, జరన్ కావచ్చు. సపోజ్ ఐ ప్రిఫర్ వాకింగ్ టు రీడింగ్. ఎక్సర్సైజ్ చేయాలనుకుంటారు, అలా కూర్చొని చదవడం ఇష్టమే, కానీ వాకింగ్ కూడా ఇష్టమే. రెండిట్లో ఏది ఇష్టం అంటే దీనివల్ల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాకింగ్ మంచిది కాబట్టి ప్రిఫరబ్లీ నేను రీడింగ్ కన్నా వాకింగ్ని ప్రిఫర్ చేస్తానని చెప్పడం. అక్కడ రెండు ఇష్టమే, రెండిట్లో ఏది ఎక్కువ ఇష్టం అని చెప్పేటప్పుడు ఐ ప్రిఫర్తో కూడా చెప్పచ్చు. ఐ ప్రిఫర్ సాంగ్స్ దేనికన్నా టు మూవీస్. సో ఖచ్చితంగా ప్రిఫర్ వచ్చినప్పుడు రెండిట్లోనే ఏది ఎక్కువ అని చెప్పేటప్పుడు ప్రిఫర్ వాడేటప్పుడు ఇక్కడ టు ఉండాలి, ఇది మర్చిపోకూడదు. ఐ ప్రిఫర్ టు, ప్రిఫర్ తర్వాత నౌను, టు తర్వాత ఇంకొక నౌను వస్తుంది. ఇక్కడ రెండొచ్చండి, ఇది కూడా రెండిటి మధ్యన చెప్పడమే, కానీ ఐడ్ ఇక్కడ కూడా షార్ట్ ఫామ్ చూడండి. ఇక్కడ షార్ట్ ఫామ్ అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే దీని ఐ ఫుల్ ఫామ్, దీనికి ఐ వుడ్. ఈ ఐ వుడ్ని ఎపోస్ట్రాఫీ పెట్టి షార్ట్ ఫామ్ చేసాం. ఐ చదివేటప్పుడు కూడా ఐడ్ రాదర్ రీడ్ దాన్ సింగ్. ఎప్పుడైతే రాదర్ వచ్చింది, ఐడ్ రాదర్ అనే మనం ఎక్స్ప్రెషన్ వాడుతున్నాము. ఐడ్ రాదర్ రీడ్ దాన్ సింగ్. పాడడం కన్నా నేను చదువుతాను. రీడింగ్ అంటే నాకు ఇష్టం, దీనికంటే సింగింగ్ కన్నా చదవడం నాకు ఇష్టం. ఐ వుడ్ రాదర్ రీడ్ దాన్ సింగ్. పాడడం కన్నా చదువుతాను అని చెప్పినప్పుడు ఇక్కడ మీకు అర్థం అదే వచ్చినప్పటికీ సెంటెన్స్ కన్స్ట్రక్షను మీరు ఏ ఎక్స్ప్రెషన్ వాడుతున్నారో దాన్ని బట్టి ఏ ప్రపోజిషన్ పెట్టాలి అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఐడ్ రాదర్తో చెప్పినప్పుడు ఐడ్ రాదర్ రీడ్ దాన్ సింగ్. నేను పాడడం కన్నా చదువుతాను. ఓకే, దెన్ ఐ ప్రిఫర్, ఇక్కడ కూడా ప్రిఫర్ వచ్చింది, కానీ మళ్ళీ ఎందుకు రాశానంటే
ఇక్కడ రెండిటి మధ్య ఎక్కువ ఏది ఇష్టం అని చెప్పటం లేదు. ఐ ప్రిఫర్ రీడింగ్ ఎట్ నైట్. రాత్రి వేళ చదవడం నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అంటే మనకు అర్థమైన విషయం ఏంటి, మిగిలిన డే టైంలో ఎప్పుడు కూడా నేను చదవను, ఓన్లీ రాత్రి టైంలో చదవడం మాత్రమే నేను ప్రిఫర్ చేస్తాను అని చెప్పేటప్పుడు ఇంకా దేనితోటి పోల్ చెప్పట్లా. ఎప్పుడు మనం ప్రిఫర్ టు ఎప్పుడు వాడాలి, ఐ ప్రిఫర్ రీడింగ్ ఎట్ నైట్ టు రీడింగ్ ఇన్ డే అలా చెప్పినప్పుడే తప్ప ఇలా ఒకటే చెప్పేటప్పుడు ఐ ప్రిఫర్ రీడింగ్ ఎట్ నైట్, ఐ ప్రిఫర్ ప్లేయింగ్ ఫుట్బాల్ అంతే. ఇక్కడ ఇలా అదే ఇక్కడ చెప్పినప్పుడు ఐ ప్రిఫర్ ఫుట్బాల్ లేదా ఐ ప్రిఫర్ రీడింగ్ టు ఫుట్బాల్. ఫుట్బాల్ కన్నా రీడింగ్ ఇష్టం అని చెప్పడం, కానీ ఇక్కడ ఐ ప్రిఫర్ ఫుట్బాల్ అంటే మిగిలిన వాటి కన్నా అది అండర్స్టూడ్, అక్కడ చెప్పక్కర్లేకుండా తెలిసిపోతుంది. అలాంటప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ వాడచ్చు. సో ఎక్స్ప్రెషన్ మీరు ఐ ప్రిఫర్ టు అన్న రెండింటి మధ్య కంపారిజన్ వస్తుంది. ఇక్కడ ఒకటే చెప్పేటప్పుడు ఐ ప్రిఫర్ రీడింగ్ ఎట్ నైట్ అని వస్తుంది, మిగిలిన అండర్స్టూడ్. అలాగే ఐ రాదర్ రీడ్ దాన్ సింగ్, నేను పాడటం కన్నా చదువుతాను ఎక్కువ అనే అర్థంలో వాడచ్చు. ఇలాగా మనం ఎక్స్ప్రెసింగ్ లైక్స్ అంటే జస్ట్ ఐ లైక్ అని చెప్పక్కర్లేదు. మనకున్న ఇష్టాన్ని ఎంత ఇష్టం ఉంది అనేది చెప్పాలనుకున్నా, ఎవరితో మనం చెప్తున్నాము అనే కాంటెక్స్ని బట్టి, మనకున్న ఇష్టం తాలూకా తీవ్రతను బట్టి లేదా ఇంటెన్సిటీని బట్టి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ వాడచ్చు. జస్ట్ ఐ లైక్ అని మాత్రమే చెప్పక్కర్లేదు. ఇలా రకరకాలుగా మనం ఐ లైక్, ఐ లవ్ కామన్ సిచ్యుయేషన్లో, చాలా నార్మల్ సిచ్యుయేషన్లో ఐ లైక్, ఐ లవ్, ఐ ఎంజాయ్, ఐఎమ్ ఫాండ్ ఆఫ్, ఫాండ్ వచ్చినప్పుడు ఆఫ్ ఉండాలి, ఫాండ్ ఆఫ్. అలాగే స్ట్రాంగ్గా బలమైన ఇష్టం ఉన్నప్పుడు, బలమైన డిజైర్ ఉన్నప్పుడు ఐ రియల్లీ లైక్, ఐ క్రేజీ అబౌట్, అయితే ఎస్ ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్. ఇక్కడ కూడా ప్యాషనేట్ అబౌట్. నెక్స్ట్ క్యాజువల్ అట్మాస్ఫియర్లో ఐఎమ్ ఇంటూ, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్, ఐఎమ్ కీన్ ఆన్ ట్రావెలింగ్. అంటే ఒకటి రెండు చోట్ల జస్ట్ మీకు ఎగ్జాంపుల్ రాసాను, అన్నీ రాయక్కర్లేదని. ఫార్మల్ అట్మాస్ఫియర్లో చూడండి ఐ క్వైట్ లైక్, క్వైట్ కాదు QUIET, క్వైట్ అంటే ప్రశాంతమైన. సో ఐ క్వైట్ అని ప్రొనౌన్స్ చేయాలి, దాన్ని క్వయట్ అనాలి. ఓకే, ఐ క్వైట్ లైక్. ఓకే, ఐ హ్యావ్ ఎ లైకింగ్ ఫర్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్, ఐ ఫౌండ్ దిస్ బుక్ యూస్ఫుల్. నెక్స్ట్ ప్రిఫర్కి వచ్చేటప్పటికి, ప్రిఫర్తో చెప్పినప్పుడు ఐ ప్రిఫర్ టు, ప్రిఫర్ వచ్చినప్పుడు టు ఉండాలి. ఐ వుడ్ రాదర్ వచ్చినప్పుడు దాన్ ఉండాలి. అలాగే రెండు నౌన్స్ మధ్యన లేదా రెండు వెర్బ్స్ మధ్యన కూడా దాన్ ఉండాలి. దెన్ ఐ ప్రిఫర్ అన్నప్పుడు ఇంగ్ ఫామ్లో ఉండాలి. అది జెరండ్. రీడింగ్ అట్ నైట్ వెర్బ్గా అర్థం చేసుకోండి, లేదా నౌన్ వెర్బ్ ఇన్ నౌన్ ఫామ్ దాన్ని జెరండ్ అంటారు. కాబట్టి ఐ ప్రిఫర్ రీడింగ్, ఇక్కడ ఇంగ్ ఫామ్లో ఉంది. ఐ ప్రిఫర్ రీడ్ కాదు, ఐ ప్రిఫర్ రీడింగ్ అట్ నైట్. ఇలాగా మనం రకరకాలుగా, ఇన్ని రకాలుగా కూడా మనం మన ఇష్టాన్ని తెలియజేసే పద్ధతులు ఉన్నాయి. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్స్ప్రెషన్స్ మోస్ట్లీ, బట్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ యూ మే యూజ్ దెమ్. ఇక్కడ వినేయడం కాదు, చక్కగా మీరు రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ నిజంగా మీకున్న ఇష్టాన్ని బట్టి, ఎంత ఇష్టం ఉంది అనే దాన్ని బట్టి ఎక్స్ప్రెషన్స్ వాడుతూ ఉంటే స్పోకెన్లో కూడా చాలా చక్కగా మీరు ఫ్రీగా యూసేజ్ మాత్రం చక్కగా చేయగలుగుతారు. సో తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఇలాగే డిస్లైక్స్ కూడా మనం ఎలాంటి కాంటెక్స్ట్లో ఏ విధంగా చెప్పాలనేది కూడా మరొక పార్ట్లో నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ give a like, share, subscribe and comment in the comment box. Thank you so much for watching.